అందరు వినండి, ఈ ఎపిసోడ్ లో 3 రౌండ్లు ఉంటాయన్నమాట. ఈ 3 రౌండ్లలో ఆ పాప మనోని ఎట్టా కుమ్మిండదో, ఆ ఎమ్మితో మనోడు ఎట్టా కుమ్మించుకున్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. రౌండ్ 1. ఏం చేస్తున్నావు బంగారుకొండ? ఒరే బాబు బంగారమా, నిన్నే పోయి పాప ప్రేమగా మాట్లాడుతుండదంటే నిన్ను పిండేయడానికి ప్లాన్ చేస్తుందన్నమాట. జాగ్రత్త సోమే. నీ గురించే ఆలోచిస్తున్నా అద్యా. ఏశారు రాయ్, వాడైపోయాడు. నీకుండదురా రాయ్, నీకుండది. సీరియస్లీ నైట్ నుంచి నీ పెక్కే చూస్తూ నీ గురించే ఆలోచిస్తున్నా. ముద్దొచ్చేస్తున్నావురా. ఏంటి, నేను నీకు ఉమ్మా ఇచ్చాను కదా, నువ్వు నాకు ఇవ్వవా? ఇవ్వు. అదేం లేదు అద్యా, నేను ఫ్రెండ్ తో ఉన్నాను, తర్వాత కాల్ చేయనా? నో, నాతో ఇప్పుడు మాట్లాడు. ఇస్తున్నావా లేదా? బోన్లో పడిన ఎలక్కి ప్రేమలో పడిన నీకు పెద్ద తేడా ఏం లేదురా తాయ్. సచ్చినట్టు పడి ఉండాల్సిందే. నీకు వేరే ఛాన్స్ లేదులే గానీ ఇచ్చేస్తావులే, ఇచ్చేయి. సరే సరే, పక్కకొస్తున్నా. ఓబే కెమెరా రెడీగా ఉండదా పాపా? రెడీ రెడీ, యాక్షన్. అఖిల్, నైట్ ఇచ్చిన ఉమ్మాకి ఇప్పుడు ఇచ్చిన ఉమ్మాకి మ్యాచింగే లేదు. ఏదో మిస్ అయింది. ఏంటి? నీ ఉమ్మాలో స్వీట్నెస్సే లేదు, మొత్తం పోయింది. నైట్ నుంచి నాకు కాకుండా ఇంకెంతమందికి ఇస్తున్నావురా? మే తింగర ముఖందన వాడిచ్చింది ఫోన్ లో మే, డైరెక్ట్ కాదు. నువ్వు నీ జిలేబీ వేసాలు. వాడు తమ్ముడా, నువ్వు కొంచెం జాగ్రత్త బుజ్జా, ఇప్పుడు నిన్నది బంతి ఆడుకుంటది. అదేంటి అలా మాట్లాడతావు? అయినా నువ్వు ఉండగా నేను ఎవరితో మాట్లాడతానే? నైట్ నీతో కాల్ మాట్లాడుతూ కట్ చేసేసరికి మార్నింగ్ అయింది. అంటే నేను అబద్ధం చెప్తున్నాను కదా? నువ్వు నేనేది చెప్పినా నమ్మవు. ఎవరికి తగిలిందో ఏంటో, నా మీద నీకు ప్రేమే తగ్గిపోయింది. నీకు నా ఉమ్మాలో స్వీట్నెస్ కావాలంటే నెక్స్ట్ టైం నుంచి నా నోట్లో 1/2 కిలో పంచదార వేసుకొని ఇవ్వాలి. బాబు బంగారమా, ఈ టైంలో నీ క్యాంటీకి రా పంచడేలాగులు అవసరమా? తెలుకొని కొట్టించుకోవడం అంటే ఇదే కాదు. మే మనోడికి నుచ్చిన డోస్ సరిపోవట్లేదు అనుకుంటా గానీ ఇంకో రౌండే. బిడ్డ దెబ్బకి దారిలోకి రావాలంటే. అఖిల్, నేను హర్ట్ అయ్యాను. ఎనఫ్, ఇంకా చాలు. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు నా మీద కామెడీలు పంచు డైలాగులు ఇస్తావా? గుడ్ బై. ఇక నీ నంబర్ బ్లాక్ చేస్తున్నా. హలో హలో ఆద్య, నేను చెప్పేది. అబ్బా ఒరా, ఉండేదాన్ని ఊదుకొని ఆ చదనంలో సలి కాచుకోక నీ క్యాంటీకి రీ పర్ఫార్మెన్స్ లో ఇప్పుడు చూడు, నీ జీవితం సిగ్నల్ లేని సిమ్ కార్డు మాదిరి దేనికి పనికి రాకుండా పోయింది. రౌండ్ 2. ఈ టైంలో ఫోన్ ఎవరు? 3 అయిందా? ఆద్యానా ఈ టైంలో ఫోన్ చేసిందేంటి? ఆద్య, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏమైంది? ఏం చేస్తున్నావు బంగారుకొండ? ఏమైనా ప్రాబ్లమా? అలా ఏం లేదు. సడన్ గా నువ్వు గుర్తొచ్చావు, అన్బ్లాక్ చేసి కాల్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? మిడ్-నైట్ 3ంటికి ఏం చేస్తానే, పడుకున్నాను. ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను, నా ఫ్లాట్ లో. అవునా, నేను నీ ఫ్లాట్ బయట ఉన్నా, వచ్చి డోర్ ఓపెన్ చేయి. అవునా? వామ్మో. హాయ్ డార్లింగ్, లోపల ఫ్రెండ్స్ ఉన్నారు, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందామా? దా. ఆహా, ఎవర్రా నీ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్సా? ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? చెమట్లేంట్రా? ఈ రోజు నువ్వు ఎలాగైనా అయిపోయావు. నీ నుదుటిన రూపాయి బిల్ల పెట్టాల్సిందే, నీ నోట్లో తులసి నీళ్ళు పోయాల్సిందే. చల్. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే నేను బ్లాక్ చేసినా నువ్వు వేరే నంబర్ నుంచి కాల్ చేసి నన్ను బుజ్జగించొచ్చు. బట్ నువ్వు అలా చేయలేదు. అబ్బా, మునోడు మంచి ఊపి మీద ఉండే బ్యాట్స్మెన్ కి బంతి మాదిరి ఏం దొరికారా సోమే. మే పాప, నువ్వేం తగ్గదు మే, దుమ్ము దులిపోయి ప్రతి బాలు బౌండరీ తట్టాల్సిందే. అది కాదు ఆద్య, ఇప్పుడు నువ్వు ఉన్న కోపంలో నేను ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయవు, నేనేం చెప్పినా నువ్వు వినవు.
అందుకే నీ కోపం తగ్గిన తర్వాత నీతో కూల్ గా మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు మనోడు వేసిన బంతికి ఏ అమ్మాయినా సరే బోల్డ్ అవ్వాల్సిందే. కానీ మన పాప మహా ముదురు కదా, చాలా కష్టం. ఆద్య, ఇప్పుడు నువ్వు తగ్గితే మనోడు తలకెక్కుతాడు. ఇదే ఫైర్ కంటిన్యూ చేయి. ఓహో, నీ గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక నేను చేస్తుంటే నువ్వేమో నేను బ్లాక్ చేశానని బాధ లేకుండా బీర్లు తాగి పందిలా పడుకుంటావా? అసలు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అసలు ప్రేమ అంటేనే నిజమో? అయినా నీకు కొత్త కొత్త డౌట్లు ఏంటికి మే? ప్రపంచకంలో ఎవడైనా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడంటే వాడు ప్రేమలో లేడని అర్థం. ఒక్కసారి మన పాప ప్రపంచంలోంచి బయటకు వచ్చి చూడు తమ్ముడు, ఆ ఆనందంలో టెంపుల్ రన్ లో కుర్రాడు పరిగెత్తినట్టు ఆగకుండా పరిగెత్తావు. అయినా ఇన్ని సంవత్సరాలు నీ రాక్షసి ప్రేమను తట్టుకోలేక ఉరేసుకొని ఆ తాడు నీకు ఇస్తే నీకు మెంటల్ వచ్చినప్పుడు లాగుతున్నావు, ముద్దు వచ్చినప్పుడు వదులుతున్నావు. మధ్యలో నేనే మందులో మంచిగా అయిపోయా. ఏమన్నావు? నువ్వైపోయావురా రే. ఇప్పుడు నువ్వు ఎక్కిన ట్రైన్ కి పట్టాలు లేవని తెలిసే గానీ ప్రేమలో ఉండవు కదా, సచ్చినట్టు ప్రయాణం చేయాల్సిందే. నీ నాలుగులో ఉండే నరానికి పచ్చబాతం వచ్చినా బాగుంటారు స్వామి. మూసుకొని కూర్చునేటోనివే. అయినా మందు తాగిన మత్తులో ఇట్లా నోరు జారకూడదురా బుజ్జ. మన పాప నీకు తాగింది దిగేదాకా డిస్కో డాన్స్ చేయించా చూడు. ఓపి కెమెరా ఓకేనా? పాప రెడీ, యాక్షన్. ఏమన్నావు? నేను హర్ట్ అయ్యాను అఖిల్. దురదే, నా నోటికి దురద. తప్పంతా నాదే. సారీ, సీరియస్లీ సారీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు టైం 3:30 అయింది. నేను ఇంటికి వెళ్లి ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకుంటాను. నువ్వు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలి. మార్నింగ్ నీ కాల్ నేను ఆన్సర్ చేసే వరకు. ఇఫ్ ఒక్క మిస్డ్ కాల్ మిస్ అయిందనుకో, నువ్వు నన్ను లైఫ్ లాంగ్ మిస్ చేసుకోవాల్సి వస్తుంది. గుడ్ నైట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదేం పైశాచిక తత్వం మే తల్లా. కుర్రోడు కూల్ ఉన్నాడని చెప్పి నువ్వు హట్టైన ప్రతిసారి గూగుల్ సెర్చ్ లో కూడా వెతికిన దొరకని రీతిలో కుర్రాన్ని కంగారు పెట్టిస్తాడవే. నీకు నేటి మహిళ బిరుదు కన్ఫర్మ్ పో. Round 3. ఆ రోజు నువ్వు అలా చూసిండేదో బాగుండేది. ఇదేంటి గుడ్ల గుబ్బలా ఇలా చూస్తుంది? ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకో ఈరోజు నీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఇంకా మన లైఫ్ లో ఎటువంటి అనుమానాలు అబద్ధాలు ఉండకూడదు. మనం ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలానే సంతోషంగా ఉండాలి. ఈ ఆనంద సమయంలో ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఇంకా నా లైఫ్ లో అమ్మాయి అంటూ ఉంటే అది నువ్వే. వారని ఎంకమ్మ తెలిసి తెలిసి పులి నోట్లో తలకాయ అమ్మాయి చేతిలో చెయ్యి పెట్టకూడదురా తమ్ముడు. ఇప్పుడు నువ్వు చేసిన స్టంట్ కి నీ సామాన్లు సర్దుకోవాల్సిందే పో. ఇదేంటి చెయ్యి ఇంత గట్టిగా పట్టుకుంది? వదలవే రాక్షసి. అంటే నాకిప్పటి నుండి నిజాలే చెప్తావా? అయితే మీ లైన్ చివర పందిలాగా ఎత్తుపల్లేసుకొని నల్లగా ఉండే ప్రియా నీకెప్పుడైనా కనెక్ట్ అయిందా? ఏంటి నల్లగా పందిలాగా ఎత్తుపల్లేసుకున్న అమ్మాయిని చూడగానే కరెంటు వైర్కు తగిలిన కాకిలాగా గిలగిలా తన్నుకుంటాం. అటువంటి ప్రియాతో నాకు కనెక్షన్ ఉంది అనే డౌట్ వచ్చింది చూడు. థూ, నా మొక్క మీద తాలిబాన్ వంట చిచ్చుపోయా. నేను ఇంకా బతకడం వేస్ట్. ప్రియానా? నాకేం తెలీదే. నిజంగా తెలీదా? ఒకసారి తన పిక్ చూపిస్తాను, గుర్తొస్తుందేమో చూడు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద అపవాద నాకెందుకమ్మా? అసలు తనెవరో నాకు తెలీదు. ఏం లేదులే, నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ తన బాయ్ ఫ్రెండ్ పేరు అఖిల్ అని చెప్పింది. కొంపదీసి నువ్వు దాన్ని గోకావేమోనని డౌట్. అయినా ప్రపంచంలో అఖిల్ అంటే నేను ఒక్కనే ఉన్నానా? నాగార్జున గారి కొడుకు పేరు కూడా అఖిలే. నువ్వు నా లైఫ్ లో ఉన్నంత వరకు నా సిగ్నల్ ఎవరికి దొరకదు, దొరికినా కనెక్ట్ అవ్వదు. ఓహో, అయితే నీకు కనెక్ట్ అవ్వాలనే ఉంది. మధ్యలో నేనే అడ్డంగా ఉన్నానన్నమాట. గుడ్ బై, ఇంకా లైఫ్ లో నేను నీతో మాట్లాడను. హే ఆద్య, ఆద్య నేను చెప్పేది. బాబు బంగారమ్మా, పాపకు అందంతో పాటు యాటిట్యూడ్ కూడా బాగా ఎక్కువ. నువ్వు ఆ యాటిట్యూడ్ తోనే ఆడేసుకున్నావు. ఇంకా నువ్వు చెప్పేది ఆ ఎమ్మి ఏమినదు. రచ్చబండ్లో రోజా గారు చెప్పేదే వినాలా. నీ జీవితం కూడా అంతేరా. ఎఫ్ఎం లో రేడియో వాళ్ళు చెప్పే ముచ్చట్టినట్టు లైఫ్ లాంగ్ నీ పాప చెప్పిన దానికి సంక్రాంతి ఎద్దు మరి తలగా ఊపాల్సిందే. చూసావా చూసావా, నీ మీద కోపం వచ్చి నేను వెళ్ళిపోతుంటే ఆపి నన్ను బుజ్జగించాలని కూడా లేదు నీకు. మళ్ళీ నేను హర్ట్ అయ్యాను అఖిల్. మళ్ళీ హట్ అయిందంట భయ్యా. మీరు చూస్తున్న ఈ 10 నిమిషాలలో 3 రౌండ్లలో 3 సార్లు హట్ అయితే రోజుకి నాకు ఎన్ని రౌండ్లు పడుతున్నాయో, ఎన్నిసార్లు హట్ అవుతుందో తెలుసా?
ఉరిశిక్ష వేసిన జీవిత ఖైదీనే కనుక్కొని మరి చివరి కోరికేంటో తీరుస్తారు. ఇన్ని సంవత్సరాలుగా ఇది ప్రేమ ప్రేమ అని చేసిన స్టంట్లు చూసి చూసి నేను పేషెంట్ అయిపోయా భయ్యా. ఇక నా వల్ల కాదు భయ్యా. దీని నుంచి నాకు విముక్తి కావాలి. ఏం చేయాలో చెప్పు భయ్యా. భయ్యా 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 ఎక్కడికి వెళ్ళిపోయా భయ్యా? భయ్యా ఈ సిచ్యువేషన్ లో నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు భయ్యా. భయ్యా ఏదైనా చెప్పు భయ్యా, మాట్లాడు భయ్యా. ఓరు బుజ్జా, ఈ కాలంలో పైరసీ వీడియో కన్నా ముందే ప్రేమలు పుడతాండాయి పోతాండాయి. ఈ పాపేంది ఇంత తేడాగుండదే అని అర్థం చేసుకునే దానికి ట్రై చేయకో. ఇది ఇట్టనే తేడాగుంటాది అని అలవాటు చేసుకో. నీ కాపుతో ఉండే కష్టం కూడా ఇష్టంగా మారుతాది. నేను నాకు టైం ఎత్తండది, వీళ్ళని గెలకాకు పోయచ్చా. నాన్న అఖిల్, నీ ప్రాబ్లం ఏంట్రా? అలా సైలెంట్ గా ఉంటే ఎలా? టెన్షన్ పడకుండా చెప్పు. నువ్వు చూపించే ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నానే. నాకు అసలు బతకాలం లేదు. అర్థమైందిరా. ఇప్పుడు నేను నిన్ను 2 క్వశ్చన్స్ అడుగుతాను. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావనుకో నీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నిన్ను బాగా ప్రేమించిన తర్వాత పుట్టే ప్రేమనేమంటారు? ఏమంటారా? నీ దెబ్బకి ఫేస్బుక్ లో ఫోటో పెట్టాలంటే నా దిమ్మ తిరిగి దీపాలన్నీ ఆరిపోతున్నాయే. పొరపాటున ఏ అమ్మాయినా లైకో కామెంటో పెట్టిందా? టార్చ్ చేసి వెతికి నన్ను దాంతో ట్యాగ్ చేసి మరి టార్చర్ పెడుతున్నావు కదే. నువ్వే అన్నావు కదా నీ లైఫ్ లో అమ్మాయి అంటూ ఉంటే అది నేనే అవ్వాలని. అందుకే నీ లైఫ్ లో ఏ అమ్మాయి కనెక్ట్ అవ్వకుండా కన్నేసా. ఆహా, మనం మాట్లాడుకునేటప్పుడు సిగ్నల్ ప్రాబ్లం వచ్చి కాల్ కట్ అయింది అనుకో, నేను కాల్ చేసే లోపల నువ్వే నాకు కాల్ చేసి నేనే కావాలని కట్ చేశానని హట్ అవుతావు. అసలు నాతో నీ ప్రవర్తన చూస్తుంటే నా మీద నీకున్నది ప్రేమ కాదే, పిచ్చనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పావురా. నీ మీదున్న ప్రేమ ముదిరి పిచ్చిగా మారింది. నువ్వంటే నాకు పిచ్చి. సెకండ్ క్వశ్చన్, నేను నిన్నెంత టార్చర్ పెడుతున్నా అయినా నువ్వు నాతో ఎందుకున్నావు? ఏమో నాకు తెలీదు. మనం ఏం చేసుకుంటున్నాం? ప్రేమించుకుంటున్నాం. మళ్ళీ కరెక్ట్ చెప్పావు. నీకు నా మీద ఉన్నది ప్రేమ, మరి నాతో ప్రాబ్లం ఏంటి? అయినా కూడా నువ్వు నన్ను వదిలించుకోవాలి, తప్పించుకొని తిరగాలనుకున్నావనుకో, నా వెనకాల మహిళా మండలి షీటీ మొత్తం ప్రభుత్వమే ఉంది. నువ్వు మంచోడివి నాన్న, అందుకే నువ్వు నాకు నచ్చావు. నిన్ను నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా చివరి దాకా నాతోనే ఉన్నావు. ఇప్పుడు నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు. ఇప్పుడు నీ ఒపీనియన్ మీ అన్నయ్యకి చెప్పుకో. ఇప్పుడు నేను హట్ అయ్యాను భయ్యా.